ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో ఈ ప్రాబ్లం ఒకసారి స్టడీ చేసి దీని సొల్యూషన్ రాద్దాం. సో రీడ్ ద గివెన్ ప్రాబ్లం కేర్ఫుల్లీ హియర్. ఇక్కడ ప్రాబ్లంలో ఏమంటున్నాయంటే చూడండి, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, a నాట్ ఈక్వల్ టు b సమీకరణంలో xy పదం లోపింప చేయడానికి అక్షాలను 1/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2h/a మైనస్ b కోణంతో భ్రమణం పరివర్తనం చేయాలని చూపండి. మరియు a ఈజ్ ఈక్వల్ టు b అయితే భ్రమణ కోణం π/4 అని చూపాలి. ఓకే. సో ఇక్కడ మన ఇచ్చిన సమీకరణం వచ్చేసరికి ఇది ఒకటి ఉంది. సమీకరణంలో xy పదం లోపింప చేయడానికి అక్షాలను ఈ కోణంతో భ్రమణ పరివర్తనం చేయాలని చూపమన్నాడు. తర్వాత కండిషన్ a ఈజ్ ఈక్వల్ టు b అయినప్పుడు భ్రమణ కోణం ఇదని చెప్పమన్నాడు. అయితే ప్రాబ్లం ఒకసారి మీరు క్లియర్గా స్టడీ చేస్తే మనకు ఒక వక్రం సమీకరణం ఇచ్చాడు. ఆ వక్రం సమీకరణంలో xy పదాన్ని లోపింపజేయాలి అన్నాడు. అప్పుడు అక్షాలను భ్రమణం చేయడానికి కోణం ఇదని ప్రూవ్ చేయమన్నాడు. సరే, మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ప్రాబ్లంలో దత్త సమీకరణం మూల వ్యవస్థలో తీసుకున్నాం. మూల వ్యవస్థలో వక్రం సమీకరణం దత్తాంశం నుంచి ఏమిచ్చాడు, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి ఒక సమీకరణం ఇచ్చేసాడు. మూల వ్యవస్థలో కాబట్టి స్మాల్ x స్మాల్ y అనుకున్నాం. నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు, అక్షాలను సపోజ్ మనకు కావాల్సిన కోణం తీటా అనుకొని అక్షాలను తీటా కోణంతో భ్రమణం చేశారు అనుకున్నాం. తీటా కోణంతో భ్రమణం చేశారు అనుకున్నాము. అప్పుడేమవుతుంది, స్మాల్ x వాల్యూ వచ్చేసరికి ఫార్ములా ఏముంది మనకి, దేర్ఫోర్ వీ హ్యావ్ స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు x కాస్ థీటా మైనస్ y సైన్ థీటా, అలానే y ఈజ్ ఈక్వల్ టు x సైన్ థీటా ప్లస్ y కాస్ థీటా ఇది ఉంటుంది. సో ఈ xy లను ఒకటిలో ప్రతిక్షేపిద్దాం. దేర్ఫోర్ x, y లను ఒకటిలో ప్రతిక్షేపించగా ఒకటి అంటే ఏంటిది, ఈ సమీకరణం అన్నమాట. ఈ సమీకరణంలో స్మాల్ x ప్లేస్లో ఈ వాల్యూ, స్మాల్ y ప్లేస్లో ఈ ఒక్క విలువను ప్రతిక్షేపిద్దాం. అప్పుడు ఏమవుతుందని జాగ్రత్తగా రాద్దాం. ఫస్ట్ ఏ ఉంది, ఏకి ఏ రాశాను. x స్క్వేర్ కాబట్టి x వాల్యూని బ్రాకెట్స్ రాసిన x కాస్ థీటా మైనస్ y సైన్ థీటా హోల్ స్క్వేర్ రాశాను ప్లస్ 2h ఇంటూ x మీన్స్ x కాస్ థీటా మైనస్ y సైన్ థీటా. x అంటే ఇది, y అంటే x సైన్ థీటా ప్లస్ y కాస్ థీటా ప్లస్ b ఇంటూ y స్క్వేర్ అంటే x సైన్ థీటా ప్లస్ y కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 రాశాను. ఈక్వేషన్ నెంబర్ 2 ఇలా ఉంచేద్దాం. సో దీనికి నెంబర్ ఇచ్చిన ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సింప్లిఫై చేసి ఇందులో ఉన్నటువంటి xy పదాన్ని లోపింప చేయాలి. అది ప్రాబ్లంలో మనకి ఇచ్చింది. అసలు సమీకరణంలో ఉండే పదాలు ఏమేంటి అంటే మనకి చాలాసార్లు చెప్పాను, x స్క్వేర్, x ఇంటూ y, y స్క్వేర్, x టర్మ్, y టర్మ్, కాన్స్టెంట్ టర్మ్. ఇందులో x ఇంటూ y పదాన్ని లోపింప చేయడం అంటే మీనింగ్ ఏంటంటే దాని యొక్క గుణకాన్ని 0కి సమానం చేయమని, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, x ఇంటూ y పదాన్ని తీసేయడం అంటే, లోపింప చేయడం అంటే xని yని లోపింప చేయడం కాదు, దాని యొక్క గుణకాన్ని లోపింప చేయమని. సో దానికోసం నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మనకు ఫార్ములా ఉంది కదా, a ఇంటూ ఈ లోపల బ్రాకెట్ ఉంది, పవర్లో 2 ఉంది కాబట్టి దిస్ ఈజ్ a మైనస్ b హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. a ఇంటూ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే x స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ b స్క్వేర్ అంటే y సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2ab అంటే 2 ఇంటూ x కాస్ థీటా ఇంటూ y కాస్ థీటా, y సైన్ థీటా అంటే xy కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 2hకి 2h రాస్తున్నా. నెక్స్ట్ దీన్ని ఈ x కాస్ థీటా తోటి ఈ మొత్తాన్ని ఇంటూ చేస్తే ఏమవుతుందనేది చూడండి. x cos theta into x sin theta.
ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అగైన్ ఈ ఎక్స్ కాస్ తీటా తోటి ఈ మొత్తాన్ని ఇంటూ చేస్తున్నా, సరే ఈ టర్మ్ వై కాస్ తీటాతో ఇంటూ చేస్తే ఏమవుతుంది మనకి ఎక్స్ ఇంటూ వై కాస్ తీటా ఇంటూ కాస్ తీటా ఎక్స్ వై కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. దాంతో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ టర్మ్ ఏముంది, వై సైన్ తీటా ఉంది, మైనస్ వై సైన్ తీటా గుర్తుపెట్టుకోవాలి. మైనస్తో ఇంటూ చేసినప్పుడు లోపల సైన్లు అన్నీ చేంజ్ అవుతాయి. మైనస్ వై సైన్ తీటా ఇంటూ అని చెప్పి మొత్తాన్ని ఇంటూ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, మైనస్తో ఇంటూ చేస్తున్నాం కాబట్టి మైనస్ వై సైన్ తీటా ఇంటూ ఎక్స్ సైన్ తీటా ఎక్స్ వై సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై సైన్ తీటా ఇంటూ వై కాస్ తీటా వై ఇంటూ వై స్క్వేర్ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా అవుతుంది. ఓకే, ఇంతవాటికి బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి ఇది ఉంది, ప్లస్ బి ఇంటూ ఇది ఉంది, ప్లస్ బి ఇంటూ ఎక్స్ సైన్ తీటా ప్లస్ వై కాస్ తీటా హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ సైన్ తీటా హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. బి స్క్వేర్ అంటే వై కాస్ తీటా హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2ab అంటే 2xy ఇంటూ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఈక్వేషన్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు, ఇంకా దీన్ని అంతా సింప్లిఫై చేయకండి. వీఆర్ గోయింగ్ టు ఎలిమినేట్ ద xy టర్మ్, అంటే x ఇంటూ వై పదాన్ని లోపింప చేయాలన్నాడు కాబట్టి x ఇంటూ వై పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. సో x ఇంటూ వై పదం ఫస్ట్ బ్రాకెట్లో వచ్చేసరికి ఇక్కడ ఉంది, ఇది x ఇంటూ వై దీంట్లో ఉంది. నెక్స్ట్ x ఇంటూ వై వచ్చేసరికి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి x ఇంటూ వై పదం ఇది ఇక్కడ థర్డ్ ఉంది. వీటిల్లో x ఇంటూ వై పదాన్ని లోపింపజేయడం అంటే ఈ xy పదాల యొక్క గుణకాలన్నీ తీసుకొని ఈక్వల్ టు 0 చేస్తే అయిపోతుంది, అది సింపుల్గా. సో దానికి ఏం చేయబోతున్నా అంటే ఇప్పుడు పై సమీకరణంలో xy పదాన్ని లోపింపజేస్తే లోపింపజేయగా అంటే xy పదాలు అంటే xy గుణకాలు. ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఈ బ్రాకెట్ వాల్యూ మొత్తం ఇంతవరకు ఉంది, బ్రాకెట్ ఇక్కడ వరకు ఉంది. అంటే ఈ బ్రాకెట్ ముందు ఏముంది, ఏతో ఇంటూ చేయాలని, అంటే ఏ తోటి ఈ మొత్తాన్ని కూడా ఇంటూ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు xy గుణకం అంటే ఏంటి, x ఇంటూ వై కాకుండా మిగిలిన ఏమున్నాయి, -2 ఇంటూ కాస్ తీటా సైన్ తీటా ఇంటూ మళ్ళీ ఏ ఉందన్నమాట. సో మొదటి పదంలో అది అంటే -2a కాస్ తీటా సైన్ తీటా అవుతుంది. తర్వాత నెక్స్ట్ x ఇంటూ వై ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ x ఇంటూ వై, ఈ బ్రాకెట్ ఇక్కడ మొదలై ఇది ఇక్కడ వరకు ఉందమ్మా, ఇది ఇంతవరకు ఉంది బ్రాకెట్ ఇది. ఇందులో x ఇంటూ వై అంటే ఈ బ్రాకెట్లో ఉన్న ఎవ్రీ టర్మ్ని 2hతో ఇంటూ చేస్తే మనకి 2h వస్తుంది. సో 2h ఇంటూ xy టర్మ్ ఏముంది ఇక్కడ మనకి, ఇది xy టర్మ్, దీని గుణకం ఎంత ఉంది, కాస్ స్క్వేర్ తీటా. అలానే మైనస్ xy గుణకం తీసేయండి, సైన్ స్క్వేర్ తీటా, కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఓకే, బ్రాకెట్ పెట్టండి, 2h బయట ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ x ఇంటూ వై టర్మ్ ఎక్కడ ఉందని చెప్పాం, ఇదే కదా నెక్స్ట్ x ఇంటూ వై టర్మ్. ఇందులో xy గుణకం అంటే xy తీసేసేయండి, 2 సైన్ తీటా కాస్ తీటా ఇంటూ మళ్ళీ ఏముంది, బీతో ఇంటూ చేయాలి కాబట్టి ఏమవుతుంది ఇక్కడ మనకి ప్లస్ 2b సైన్ తీటా ఇంటూ కాస్ తీటా అవుతుంది. లోపింపజేయగా అంటే ఈ గుణకం మొత్తాన్ని 0కి సమానం చేయాలి. ఓకే, ఇది కండిషన్ మనకి అర్థమైందా. xy పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఈ చెక్ చేసుకొని ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఆ xy పదాలన్నీ రాసి వాటి యొక్క గుణకాలను ఏం చేస్తాం, గుణకం మొత్తాన్ని 0కి సమానం చేసాం. ఓకే, సమానం చేస్తే మనకి ఇది వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఉంది కదా, దీంట్లో ఈ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ ఉంది కదా, ఈ రెండిట్లో ఏం కామన్ తీయొచ్చు అంటే 2 సైన్ తీటా కాస్ తీటా కామన్ తీస్తే, అంటే 2 సైన్ తీటా కాస్ తీటా కామన్ తీస్తే ఇక్కడ -a వస్తుంది, ఇక్కడ +b వస్తుంది. దీన్ని b - a అని రాసి మనం కామన్ తీసింది ఏంటి, 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా రాసాం.
ఇంకా మిగిలిన టర్మ్ ఏముంది 2h ఇంటూ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా బ్రాకెట్ పెట్టాలి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నేనేం చేయబోతున్నా అంటే ఇక్కడ మనకి ట్రిగ్నామెట్రిక్లో మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ ఇక్కడ రాస్తున్నాను. కాస్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ ఏ ట్రిగ్నామెట్రిక్లో కాంపౌండ్ యాంగిల్స్లో వస్తుంది. ఇది మనకి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఫార్ములా వచ్చేసరికి కాస్ 2a ఫార్ములా ఒకటి వస్తుంది. అలానే 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఫార్ములా వచ్చేసరికి సైన్ 2a అనేటువంటి ఫార్ములా ఒకటి వస్తుంది మనకి. ఈ ఫార్ములాస్ని ఇప్పుడు మనం అందులో ప్రతిక్షేపిద్దాం. సో ఇప్పుడు మనకి స్టెప్ ఏముందో చూద్దాం. ఇక్కడ b మైనస్ ఏ ఉంది, b మైనస్ ఏకి b మైనస్ ఏ రాస్తున్నా నేను బ్రాకెట్. ఇక్కడ మనకి ఏం కనబడుతుంది చూడండి 2 సైన్ తీటా కాస్ తీటా అంటే ఇక్కడ 2 సైన్ ఏ కాస్ ఏకి ఫార్ములా ఏముంది సైన్ 2a, కాకపోతే ఇక్కడ మనకి తీటాలో ఉంది కాబట్టి సైన్ 2 తీటా రాసాం. నెక్స్ట్ ఏముంది చూడండి ప్లస్ 2h రాస్తున్నా. నెక్స్ట్ ఫార్మ్ వచ్చేసరికి కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఇక్కడ మనకు ఫార్ములా ఉంది కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ 2a. అక్కడ ఏ ఉంటే ఏ రాస్తాం, ఇక్కడ తీటా ఉంది కాబట్టి తీటాలో రాస్తే కాస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ 0 0 రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు b మైనస్ ఏ ఇంటూ సైన్ 2 తీటా అలానే ఉంచి రిమైనింగ్ వాల్యూని రైట్ సైడ్ పంపిస్తున్నా. 2h ఇంటూ కాస్ 2 తీటా రాసా, కాకపోతే ఇక్కడ ఇది మైనస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అగైన్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ దీని ఈక్వేషన్ 1 అనుకుంటున్నా. ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి తీసుకుంటున్నా. సో ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తూ ఈ కాస్ని ఇటు పంపిస్తున్నా, ఈ b మైనస్ ఏని రైట్ సైడ్ పంపిస్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది, సో సైన్ 2 తీటా కాస్ రైట్ ఉంది లెఫ్ట్ సైడ్ పంపిస్తే బై అవుతుంది. రైట్ సైడ్ మైనస్ 2h ఉంది, లెఫ్ట్ సైడ్ ఉన్న b మైనస్ ఏని రైట్ సైడ్ పంపిస్తే బై అవుతుంది b మైనస్ ఏ. నౌ సైన్ 2 తీటా బై కాస్ 2 తీటా అంటే సైన్ బై కాస్ కనబడితే మనం ఏం రాయొచ్చు ట్యాన్ రాయొచ్చు. యాంగిల్ రెండింటికి సేమ్ ఉంది కాబట్టి 2 తీటా రాసాం. ఇప్పుడు ఈ మైనస్ని నేను ఇక్కడ రాస్తున్నా అంటే డినామినేటర్తో కూడా ఇంటూ చేయొచ్చు కదా మనం మైనస్. సో నౌ 2h బై ఏమవుతుంది a మైనస్ b అవుతుంది. ఓకే, డినామినేటర్తో మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. సో ఫైనల్లీ ఇప్పుడు ఏమన్నా రాయొచ్చు, మనకి యాంగిల్ కావాలి. యాంగిల్ అంటే ఇక్కడ ఉంది 2 తీటా ఉంది. ఆ 2 తీటా వాల్యూ అంటే ట్యాన్ని అటు సైడ్ పంపించాలి. దట్ ఈస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ అవుతుంది రైట్ సైడ్కి వెళ్తే. నౌ 2h బై a minus b. So hence theta is equal to 1 by 2. ఆ 2ని రైట్ సైడ్ పంపించాను. tan inverse of 2h by a minus b ఇంతవరకు వచ్చింది. సో వాడు అడిగింది ఇది వచ్చేసరికి a is not equal to b అయినప్పుడు ఇది యూజ్ చేయమన్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ a is equal to b అయితే ఏం చేద్దాం, to b then ఈక్వేషన్ 1 పైన ఉంది కదా, ఈక్వేషన్ 1 అవుతుంది చూడండి. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1, ఇందులో రాసేద్దాం. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయింది అనుకోండి, ఇక్కడ దీని నుంచి ఏమైనా రాయొచ్చు బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు కదా. అంటే నౌ ఫ్రమ్ 1 బికమ్స్ బి మైనస్ ఏ ఉంది కదా, ఇక్కడ బి మైనస్ ఏ ప్లేస్లో 0 రాయండి. సో 0 ఇంటూ ఏముంది సైన్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2h ఇంటూ కాస్ 2 తీటా అవుతుంది. ఓకే, ఒకటిలో ప్రతిక్షేపించాం, బి మైనస్ ఏ ప్లేస్లో 0 రాసి 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది 0 అవుతుంది. సో 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2h కాస్ 2 తీటా. సో మైనస్ 2h ఇటు పంపిస్తే ఇక్కడ ఇంటూ చేసేది అటు వెళ్తే 0 బై ఎనీథింగ్ 0 అవుతుంది. హెన్స్ వీ రైట్ కాస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 0. కాస్ యాంగిల్ 0 ఎప్పుడు అవుతుందంటే కాస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 దగ్గర 0 అవుతుంది. సో హియర్ కాస్ క్యాన్సిల్ చేస్తే 2 తీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 2. Now theta is equal to pi by 2 into 2, that is pi by 4. Okay, ఇప్పుడు యాంగిల్ ఏముంది మనకి, therefore theta is equal to ఏమైంది pi by 4. ఇదేమో సెకండ్ కేస్, ఏదది a is equal to b అయినప్పుడు ఈ కేసు అనమాట.
ఓకే, ఫార్ములా ఇది. సో ఫైనల్ ఆన్సర్లో ఉండే టర్మ్స్ ఏంటి మనకి? ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, తర్వాత వై స్క్వేర్, సారీ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ ఇంటూ వై టర్మ్ రాస్తారు, నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్, నెక్స్ట్ ఎక్స్ టర్మ్, నెక్స్ట్ వై టర్మ్, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ రాస్తారు. ఓకే, అయితే ఏంటంటే జనరల్ ఫామ్లో ఇలాంటి ఈక్వేషన్లో ఏం రాస్తామంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ని ఏ అనుకుంటాం, వై స్క్వేర్ గుణకాన్ని బి అనుకుంటాం, ఎక్స్ ఇంటూ వై గుణకాన్ని 2h అనుకుంటాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ గుణకం ఏదైనా ఉంటే దాన్ని 2g అనుకుంటాం, వై గుణకం ఏమన్నా ఉంటే దాన్ని 2f అనుకుంటాం, తర్వాత కాన్స్టెంట్ని c అనుకుంటాం. ఇలా ఒక సమీకరణం ఇస్తాడు. ఈ సమీకరణంలో ఇంతవరకు ఇచ్చినా నో ప్రాబ్లం, మిగిలిన ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఓకే, సో అది ఎక్స్ స్క్వేర్ గుణకం వచ్చేసరికి ఏ, వై స్క్వేర్ గుణకం వచ్చేసరికి బి, ఎక్స్వై గుణకం వచ్చేసరికి 2h తీసుకుంటాం. సో ఇలాంటి ఒక ఈక్వేషన్ ఇచ్చేసి ఈ సమీకరణంలో xy పదాన్ని లోపింపజేయడానికి భ్రమణం చేయవలసిన కోణం వచ్చేసరికి తీటా అయితే ఆ తీటాకి ఫార్ములా వచ్చేసరికి రెండు ఉంటాయి. ఫస్ట్ కేసు వచ్చేసరికి tan 2θ = 2h/a - b. ఈ ఫార్ములా గుర్తుండాలి. ఈ ఫార్ములా ఎప్పుడు రాస్తారంటే ఇఫ్ x² కోఎఫిషియంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు y² కోఎఫిషియంట్, అంటే ఇక్కడ x² గుణకం ఉంటుంది కదా a అనేది, అది y² గుణకం కూడా ఫైండ్ చేస్తారు. ఈ రెండు ఈక్వల్ అయితే ఈ ఫార్ములా పనికిరాదు, నాట్ ఈక్వల్ అయితేనే ఈ ఫార్ములా పనికొస్తుంది. ఒకవేళ ఈక్వల్ అయితే ఏం రాస్తామంటే డైరెక్ట్ ఇంకేం ప్రాబ్లమే చేసేది లేదు, 45 degrees అని రాస్తాం. ఇది ఎప్పుడు a = b అయితే. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఫార్ములా దేనికి? ఇది భ్రమణం చేయాల్సిన కోణానికి ఫార్ములా అనమాట. ఇక్కడ చూడండి అమ్మా, ఒక సమీకరణం ఒకటి ఇచ్చేసాడు. ఈ సమీకరణంలో xy పదాన్ని లోపింప చేయడానికి భ్రమణం చేయాల్సిన కోణాన్ని కనుక్కోండి అన్నాడు. ఓకే, భ్రమణం చేయాల్సిన కోణాన్ని కనుక్కోండి అన్న వెంటనే మనం దత్త సమీకరణం తీసుకుంటాం. ఇలా దత్త సమీకరణం తీసుకున్న వెంటనే మనం ఏం చేయాలి అంటే x² గుణకం ఎంత ఉందో అది చూడండి. ఇందులో x² గుణకం ఎంత ఉంది? గుణకం అంటే x²కి ముందు ఎంత పెట్టి ప్రోడక్ట్ చేసామనే దాన్ని గుణకం అంటాం. సో x² గుణకం వచ్చేసరికి 1 ఉంది, దాన్ని a అనుకోవాలి. నెక్స్ట్ y² గుణకం ఉంది చూడండి, ఏముంది ఇక్కడ -1 ఉన్నట్టు. ఓకే, సో y² గుణకం ఎంత ఉంది? -1, దాన్ని b అనుకోండి. తర్వాత x ఇంటూ y ఏదైతే ఉందో దాని గుణకం ఎంత ఉంది? 2√3, దాన్ని 2h అనుకోవాలి. 2h = 2√3 అనుకున్నాం. సో ఇవి తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి, x² గుణకం అంటే a కదా, a వాల్యూ అలానే b వాల్యూ రెండు ఈక్వల్ అయినాయా కాలేదా చెక్ చేసుకోండి. ఫస్ట్ మనం అది చెక్ చేయాలి. ఇక్కడ ఏమైనాయి? a వాల్యూ ఏమో 1 ఉంది, b వాల్యూ -1 ఉంది, కాబట్టి దే ఆర్ నాట్ ఈక్వల్. a b నాట్ ఈక్వల్ ఉంది కాబట్టి ab ఆర్ నాట్ ఈక్వల్ తీసుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే నాట్ ఈక్వల్ అయినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది ఉంది, ఇక్కడ ఉంది చూడండి ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ ఫార్ములా యూజ్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే భ్రమణ కోణం తీటా తీసుకుంటాం. దేర్ఫోర్ భ్రమణ కోణం తీటా అనుకున్నాము. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి? tan 2θ = 2h/a - b అని రాస్తాం. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం మొత్తం. సో దట్ ఈస్ tan 2θ = 2h వాల్యూ 2√3/a - b అంటే a అంటే 1, b అంటే -1. ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది, -1. సో దట్ ఈస్ 2√3/1 + 1. సో hence tan 2θ = 2√3/2. 2 cancel. Now what do you get? Tan 2θ =
√3. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ tan ఉంది కాబట్టి దీన్ని కూడా మనం tanలో రాసుకుంటే tan వాల్యూ √3 ఎప్పుడు అవుతుంది, tan ఆఫ్ 60 degrees దగ్గర అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు tan క్యాన్సిల్ చేస్తే ఇది అవుతుంది. సో హెన్స్ theta ఈజ్ ఈక్వల్ టు 60/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో దేర్ ఫోర్ theta ఎంత వచ్చింది మనకి, 30 degrees వచ్చింది. ఇది భ్రమణం చేయాల్సినటువంటి కోణం. రీడ్ ద గివెన్ ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం కరెక్ట్గా స్టడీ చేస్తే ఇక్కడ ఒక సమీకరణం ఒకటి ఉంది. ఈ సమీకరణంలో XY పదాన్ని లోపింపజేయడానికి భ్రమణం చేయాల్సిన కోణాన్ని కనుక్కోమన్నాడు. సో ముందు ఇచ్చిన సమీకరణంలో మనం మూడు పదాలు తీసుకోవాలి. అవేంటంటే ముందు దత్త సమీకరణం రాద్దాం. x² + 4xy + y² - 2x + 2y - 6 = 0 తీసుకుందాం. దీంట్లో మూడు పదాలు రాయాలన్నాను కదా, అదేంటంటే x² గుణకం అంటే ఎంత ఉంది, 1, x × y గుణకం అంటే 4 ఉంది, y² గుణకం 1 ఉంది. ఓకే, ఇవి రాయాలి. అంటే x² గుణకాన్ని ఎలా తీసుకోవాలి, మనం ఏగా తీసుకోవాలి. y² గుణకాన్ని bగా తీసుకుంటే అది 1 అవుద్ది. x × y గుణకాన్ని 2hగా తీసుకోవాలి, అది ఎంత ఉంది, 4 ఉంది. ఈ మూడు కంపల్సరీగా తీసుకోవాలి. ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ వాల్యూ బి వాల్యూ ఎంతనే చెక్ చేసుకోండి. a = 1, b = 1 అంటే రెండు వాల్యూస్ ఈక్వలా కాదా. సో దేర్ ఫోర్ a = b ఉంది. సో ఇప్పుడు a = b అయినప్పుడు ఇంకా ప్రాబ్లం రాయాల్సిన అవసరం లేదు. దేర్ ఫోర్ భ్రమణ కోణం ఎంతని చెప్పాను, భ్రమణ కోణం θ = π/4. ఎప్పుడు a = b అయితే మీరు ఇంకా డైరెక్ట్ ఈ ఆన్సర్ రాసేయండి, అది ఏ ప్రాబ్లం అయినా సరే. a ≠ b అయితే మీకు పైన చెప్పాను కదా ఫార్ములా, ఆ ఫార్ములా యూజ్ చేసి చేయాలి కోణాన్ని. ఓకేనా. సో ఇది కాన్సెప్ట్ ఈరోజు.